ఆంధ్ర మండపీతను చూస్తే నాన్ వెజ్ లవర్స్ ఎవరైనా లొట్టలేయాల్సిందే. ఇవి తింటే హార్ట్, అల్జైమర్స్ వంటి వ్యాధులు రావనే నమ్మకం ఉంది. అందుకే విదేశాల్లోనూ క్రేజ్ ఎక్కువ. ఇదంతా ఓకే గానీ పెరుగుతున్న పొల్యూషన్ కారణంగా కొన్ని అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. అవేంటి, అందులో నిజమెంత? ఆంధ్రప్రదేశ్ తీరంలో లభించే ఖరీదైన సముద్ర ఆహార ఉత్పత్తుల్లో మండపీత ఒకటి. నదీపాయలు, సముద్ర సంగమ ప్రాంతాలు, తీరంలో సహజసిద్ధంగా ఏర్పడే పర్రభూముల్లో ఎక్కువగా ఉంటాయి. రిచ్ న్యూట్రిషన్ వాల్యూస్ కారణంగా టేస్ట్ అదిరిపోతుంది. పచ్చ, ముదురు గోధుమ రంగులో దొరికే ఆంధ్ర క్రాబ్కు సింగపూర్, మలేషియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో డిమాండ్ ఎక్కువ. అంతర్జాతీయ మార్కెట్లో పీత సైజు, బరువును బట్టి కేజీ 1100 నుంచి 2000 మధ్య ఉండగా మన దగ్గర 500 నుంచి 900 రూపాయల మధ్య పలుకుతుంది. అయితే గడిచిన 5 ఏళ్లుగా మండపీత దొరకడం గగనంగా మారింది. గతంలో రోజుకు 5 నుంచి 6 టన్నులు ఎగుమతి జరిగితే ఇప్పుడు అందులో సగం కూడా సాధ్యం కావడం లేదు. దీంతో ఆంధ్ర విశ్వవిద్యాలయం జువాలజీ విభాగం దీనిపై అధ్యయనం చేసింది. మండపీతల తగ్గిపోవడంతో పాటు పారిశ్రామిక, జల, వాయు కాలుష్య ప్రభావాలు పెరుగుతున్న కారణంగా ఆహారంగా తీసుకోవడం సురక్షితమేనా అనేది పరిశోధన చేసింది. ఈ ప్రయత్నంలో షాకింగ్ ఫ్యాక్ట్స్ వెలుగు చూశాయి. పారిశ్రామిక, జీవ వ్యర్థాలు, మెడికల్ వేస్టేజ్ వంటి వాటిని శుద్ధి చేయకుండా సముద్రంలో డంప్ చేయడం వల్ల పీతల పునరుత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కాలుష్య కారకాల పర్సంటేజ్ పెరిగే కొద్దీ వాటిని ఆహారంగా తీసుకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉంటుంది. అయితే మండపీతల శరీర నిర్మాణ క్రమం ఆధారంగా ప్రస్తుతానికి వాటిని ఆహారంగా తీసుకోవడం వల్ల ముప్పు లేదని రుజువైంది. మిగిలిన సముద్ర ఉత్పత్తుల కంటే సురక్షితమే అయినా నిరంతర పరిశీలన ద్వారా మండపీతల్లో మార్పులను గుర్తించడం నిరంతరం జరగాల్సిందే అంటున్నారు నిపుణులు. ఇప్పటి వరకు మేము కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంతా చేస్తే దానిలో ఏంటంటే మనకి ఒక ఫార్ములా ఉంటుందన్నమాట. దాన్ని బట్టి మనకి ఏ ఎలిమెంట్ ఎంత ఉంది, అది మనకి హ్యూమన్ బీయింగ్స్కి అది పర్వాలేదా లేదా అన్న దానిలో ప్రస్తుతానికైతే మొత్తం త్రూ అవుట్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మనం తినొచ్చు, పీతలు తినొచ్చు అనేది మాకు ప్రూవ్ అయింది ప్రస్తుతానికి. సో ఇలా ఏంటంటే ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటే ఆ లిమిట్ దాటినప్పుడు కొంచెం జాగ్రత్తలు పడతాము. పసుపు పీతలో రాగి, ఫాస్ఫరస్, ఒమేగా 3 అధికంగా ఉంటాయి. వీటిని వినియోగిస్తే గుండె సమస్యలు, అల్జీమర్స్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అందుకే మడ్ క్రాబ్కు డిమాండ్ పెరుగుతోంది. ఓవరాల్గా చూస్తే ప్రస్తుతానికి వాటి వినియోగం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని తేలడం నాన్ వెజ్ లవర్స్ ఊపిరి పీల్చుకునే విషయం.